హాయ్ అండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు గోంగూరతో ఇలా పచ్చడి చేసి చూడండి. పుల్ల పుల్లగా, కారం కారంగా అన్నం మొత్తం ఇదే పచ్చడితో తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పచ్చడి చేసుకోవడం కోసం ఒక పెద్ద కట్ట గోంగూరని ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. గోంగూరలో కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువగానే పడతాయి. తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర 2 టమాటాలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్ లో బాగా మగ్గనివ్వాలి. గోంగూర కొద్దిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఇంకొద్దిసేపు మగ్గనిచ్చి మొత్తం మెత్తబడిపోయిన తర్వాత కిందికి దించేసుకొని రోట్లో వేసి ఇలా పచ్చడిలాగా దంచేసుకోవాలి. పచ్చడి మెత్తగా అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయలు వేసుకొని లైట్ గా నీళ్లు వేసి బాగా నూరేసుకోవాలి. ఫైనల్ గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చడి బాగా నూరేసి గిన్నెలోకి తీసుకొని కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్ గా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.